కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వాడపల్లి దేవస్థానం పాలక మండలికి నూతన చైర్మన్గా నియమితులైన ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తర్వాత అంత ప్రఖ్యాతి నొందిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్లకు తనకు చైర్మన్ పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన ఇంటి వద్ద ఎంఆర్పీఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మర రాఘవ, కూటమి నాయకులు, అభిమానులు, అధికారులు ముదునూరి వెంకటరాజుని కలిసి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద అభిమానులతో సందడి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరుపతిగా వెలుగొందినటువంటి కోనసీమ తిరుపతికి నన్ను అధికారికంగా చైర్మన్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కూటమి నాయకులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులతో ఈరోజు నన్ను చైర్మన్గా నియమించడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బండారు సత్యానందరావు గారు ఆయన ఈ చైర్మన్ గురించి నా గురించి చాలా అధిష్టానంతో పోరాడి అలా ఈరోజు ఇంత పేరున్నటువంటి ఈ దేవస్థానానికి నన్ను ఆయన చైర్మన్గా నియమించడం చాలా సంతోషం. ఎందుకంటే మేము అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీలో విధేయుడు అన్నదానికి నేనే నిదర్శనం. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కూడా నేను ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసి ఆయన నాకు గుర్తింపునిచ్చి, అలాగే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక నన్ను చైర్మన్గా చేసేందుకు ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, అలాగే ఈ కార్యక్రమాలకి ఇంత పెద్దగా వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే రానున్న రోజుల్లో మనం చేయనటువంటి కార్యక్రమాన్ని కూడా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి సత్యానంద కలుపుకొని గుడిని మరింత అభివృద్ధి చేయాలని, అలాగే మీడియా మిత్రులకు, అలాగే మన ఉన్నటువంటి స్థానికులు, భక్తులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసేందుకు రానున్న రోజుల్లో గుడిని మరింత అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి తిరుపతిగా దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకుని అటు కూటమి ప్రభుత్వానికి, ఇటు సత్యానందరావు గారికి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేలాగా నేను పనిచేస్తానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.